గణపతి నవరాత్రుల నిమజ్జనాలకు సమయం ఆసన్నమైంది. ఎస్పీ మాధవ్ ఆదేశాలతో 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిమజ్జనాలు జరుపుకోవాలంటున్న సీఏ సత్యనారాయణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గణపతి నవరాత్రుల సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఏఎస్పీ దేవరాజ్ పటేల్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ఎవరైతే విగ్రహాలు పెడతారో ఆ కమిటీ వారితో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే 3 టౌన్ సిఐ సత్యనారాయణ పర్యవేక్షణలో కూడా ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. అసలు ఈ మీటింగ్కి పెట్టడానికి గల ప్రధాన అంశాలు ఏంటో వారు అడిగేసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఉత్సవ కమిటీ వారితో మీరు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? మీ భద్రత మా బాధ్యత. దీనిలో భాగంగా మనం ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఈ యొక్క సేఫ్ అండ్ సెక్యూర్గా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాలను అనుసరించి డిఎస్పీ కాకినాడ వారి పర్యవేక్షణలో ఈ యొక్క ఉత్సవం యొక్క నిర్వాహకులకి కొన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఆ జాగ్రత్తల్లో భాగంగా వాళ్ళందరినీ ఈరోజు పిలిచి ఇక్కడ కోకనాడ అన్న సమాజంలో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ యొక్క విగ్రహాలని వీళ్ళు తీసుకెళ్లేటప్పుడు డీజేలు అవన్నీ కూడా పర్మిట్ చేయట్లేదు. అలాగే కొంతమంది తాగేసిన వ్యక్తులు, అలాగే చిన్న పిల్లలు ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిమజ్జన కార్యక్రమంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్లేసెస్లో లోతు కానీ లేకపోతే అక్కడ సెక్యూరిటీ పరంగా అందరినీ కంట్రోల్ చేయడంలో కానీ కొంచెం ఇబ్బందులు వచ్చాయి. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ ఉత్సవ విగ్రహాల యొక్క మండపాలకి తీసుకునే కరెంటు విషయంలో, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయంలో ఈ కొన్ని కనెక్షన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కొన్ని సంఘటనలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. సో అటువంటి ఏమీ మనకి ఇబ్బందులు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఒక భక్తి భావంతో ఈ యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిమజ్జనానికి మారించి వాళ్ళకి ఏ సహాయం కావాలో కోరుకుంటారు కదా, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కోసం ఆ సమన్వయాన్ని సాధించడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు నిర్వాహకులతో మీరు మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే నిర్వాహకున్నారో విగ్రహాలకు సంబంధించి వారికి ఈ టైం నుంచి ఈ టైం దాకా లిమిట్స్ ఉంటాయో అటువంటి ఏర్పడలేదు సార్? ఈ ఖచ్చితంగా నవరాత్రులు అనేది నవరాత్రులాగే జరగాలి. మనకి మన ఏదైతే శాస్త్రాలు పురాణాల ప్రకారం ఉన్నాయో ఆ టైం ఉన్నదో ఆ టైం ప్రకారమే నవరాత్రులు చేసుకోవాలి. కొంతమంది 15 రోజులు, కొంతమంది 13 రోజులు, కొంతమంది 17 రోజులు, 20 రోజులు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అధికార యంత్రాంగం ఒక ఖచ్చితమైన కొన్ని ప్లేసెస్లో పెట్టడం జరిగింది. కొన్ని ఖచ్చితమైన సమయాలు దానికి నిర్దేశించడం జరిగింది. ఆ సమయాలను అన్నింటినీ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే వాళ్ళు వచ్చి ఆ విగ్రహాలు నిమజ్జనం చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా నిమజ్జనం చేయకపోవడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం, అధికార యంత్రాంగానికి ఇంకా కొంచెం శ్రమ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ విషయాలను గుర్తెరిగి ఖచ్చితంగా పోలీసు వారికి అలాగే మిగతా అధికార యంత్రాంగానికి సహకరించి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. చూసాం కదా, ఓవరాల్గా ఈ గణపతి నవరాత్రులకు సంబంధించి ఆ రోజు అంటే కొంత టైం ఇచ్చాము, కొంత సమయం, ఆ సమయంలో ఖచ్చితంగా గణపతిని నిమజ్జనం చేయాలి. అలాగే ఎవరైతే ఆకతారంలో మద్యం ప్రియులో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, బైండర్ కేసులు కూడా నమోదు చేసి చెప్పి ఎవరైతే ఇన్స్పెక్టర్ పోలీసు వచ్చిందని చెప్పి పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.